హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను మెంతం కూర పప్పు చేస్తున్నానండి. దానికోసం మెంతం కూర మంచిగా కడుక్కొని కందిపప్పులో మెంతం కూర కొంచెం ఒక 2 టమాటోలు, కొంచెం జీలకర్ర, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా మెత్తగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు మంచిగా పప్పు మెదుపుకున్నాక ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి చిన్న మంట మీదనే. కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనము ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇంగువ వేసినాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక తాలింపు పప్పులో వేసుకోవడమే. ఇప్పుడు పప్పుని మంచిగా కలుపుకొని అవసరమైనంత వాటర్ కలుపుకోవాలండి. నేను ఇక్కడ పప్పు మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకొని చిన్న మంట మీద 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఉప్పు కారం చూసుకోవాలి. ఇప్పుడు ఆఖరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మెంతం కూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ మెంతం కూర పప్పు చపాతీ, పుల్కా, రైస్ తోటి చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.